బుధవారం నాడు మంచిర్యాల జిల్లా చెన్నూరు హాస్టల్లో సౌలతులు లేవని పొల్లగాళ్లు బయటికి వెళ్ళిపోయారు. సీదా ఎమ్మెల్యే ఇంటికి పోయి వాళ్ళ గోసలు చెప్పుకుర్రు అని మన పటాస్ వార్తలలో చెప్పుకున్నాం కదా. అగొగ్గా ముచ్చట చూసి ఆలస్యంగా నిద్రలేసిర్రట అధికారులు. మరి ఏం చేసిర్రు ఏం కథ అనేది చూసి అట్లనే ఇంకేడన్నా తిప్పలున్నాయో అది కూడా చూద్దాం పారి. చెన్నూరు హాస్టల్లో పొలగాన్ల తిప్పలు అని చెప్పి మన 10 టీవీలో తెంపు లేకుండా వార్తలు వేసినాం కదా. ఒక ముచ్చట చూసి దిగ్గున లేచిరు అధికారులు. 17 మంది పొలగాన్లు పోయి ఎమ్మెల్యేకి ఫిర్యాదు అయ్యారంటే ఎంత ఇజ్జత్ పోయే ముచ్చట ఏం కథ అని చెప్పి ప్రిన్సిపాల్ తో పాటు 3 సార్లను కూడా ఆడికెంచి వీకేసి వేరే కాడ డ్యూటీ వేసిరాట. అట్లనే కావాలుండాల్సిన వాచ్మెన్ సుతా డ్యూటీలకెంచి వీకేసిరాట. అయ్యా సార్లు, మొదలు వీకేయాల్సింది వాచ్మెన్ కాదు, సర్కారు యాళ్లకు పైసలు ఇస్తున్నా కూడా సౌలతులు చేయని అధికారులను వీకేయాలి. వచ్చిన పైసలు వచ్చినట్లు జేబులు వేసుకొని పొలగాల సొంచెండ ఆఫీసర్లను వీకేయాలి. అంతేగాని అధికారులు చేసిన తప్పుకు వాచ్మెన్ వీకేసుడేంది సారు అని గరం అవుతురు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక ఇది ఇట్లుంటే ఇటు మహిబాద్ జిల్లా కొత్తగూడలో ఇంకో పరిశాన్ వచ్చింది. గాంధీనగర్ లో ఉన్న హాస్టల్ పొలగాలను రాసి రంపాన పెడుతున్నాడు హాస్టల్లో. బువ్వ చక్కగా లేదు, మంచి నీళ్ళు లేవు, తానాలు చేసే నీళ్లు తమాం లేవు, తాగే నీళ్లకు పైసలు, వాష్రూమ్లకు పైసలు, వాటి సాఫ్ సఫాయి ఆడితే వాటికి సుత పైసలు, మొత్తానికి మొత్తం మా కంచే వసూలు చేస్తురు. మేము వీడికి చదువుకుంటానికి వచ్చినవా లేకుంటే వీళ్ళకి చందాలు ఇస్తానికి వచ్చినవా అని గరం అవుతురు పిల్లలు. మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం మొక్కమంతా కూడా మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళు ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాత్రం ఇంటిరా పని మనుషులతో చేపించాల్సిన సాఫ్ సఫాయి పొలగాలతో చేపిస్తున్నారట. సర్కారు తరఫుకించి చేయాల్సిన సౌలతులు అడిగినా సూత పైసలు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారు, తలా ఇన్ని పైసలు ఇయ్యి చేపిస్తాం అని ఉల్టా పొలగాల మీదకే గర్ర మాటలు మాట్లాడుతున్నారట. అంటే మేము ఇచ్చుకోవాలి సార్ డబ్బులు. డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లెక్క పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ 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 ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేదు సార్. అబ్బాబ్బాబ్బా ఏం పని మంతులు ఉన్నారు. పొలగాన్లను చందాలు అడిగి మరీ హాస్టల్ నడిపిస్తున్నారట. ఉండాల్సిందే పో మీ అసంటోళ్ళు. మీ పని అలగబెట్ట. అరే ప్రైవేట్ బడికి పంపే తాకత లేకనే చాలా మంది సర్కారు బళ్ళలో షరీక చేపిస్తున్నారు. అసొంటిది పేద పిల్లలను సుత వీక్క తింటున్నారంటే మీరేం మనుషులు అని పనులు పడపడ ఉరుకుతురు ఈ ముచ్చట చూసిన జనాలు. అన్నట్టు పొలగాన్లు ఎవరైనా గట్టి కడితే పరీక్షలలో ఫెయిల్ చేస్తాం, మార్కులు తక్కువేస్తాం అని కూడా ధమ్కి ఇస్తున్నారట. మరి సర్కారు బళ్ళకు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్న ఈ సర్కారు వీళ్ళ తిప్పలు ఎట్లా తీరుస్తుందో ఏమో గాని మెదకు జిల్లాల హాస్టల్ లేక ఓ తిప్పలుంటే ఈడ బువ్వ నీళ్లు బాత్రూమ్ లేక ఇంకో తిప్పల చూడాలి మరి ఏం చేస్తారో.